నా పేరు మాధురి, మాది మెట్పల్లి. నేను ఇక్కడ చైతన్యనగర్ గణేష్ని దర్శించుకోవడానికి వచ్చాను మండపం దగ్గర. ఇక్కడ వీళ్ళ సేవా కార్యక్రమాలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. ఇంతకుముందు నా బ్లడ్ గ్రూప్ నాకు తెలియకపోయేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నా బ్లడ్ గ్రూప్ తెలిస్తేనే ఇక్కడ వినాయకుడి దర్శనం జరుగుతుంది. ఇక్కడికి వచ్చాక వాళ్ళే మన బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ఫ్రీ పాస్ ఇచ్చారు. నేను నా బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేయించుకున్నాను. నాది ఏ పాజిటివ్ వచ్చింది. ఇక్కడ నేను ఏ పాజిటివ్ అని బటన్ నొక్కగానే నాకు వినాయకుడి దర్శనం జరిగింది. వినాయక చవితి అంటే వినాయక నవరాత్రులలో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి వస్తారు. మనం చూసినట్టయితే స్వాతంత్రం రాకముందు ఈ వినాయక చవితి అనేది ఇండిపెండెన్స్ ఎట్లా తెచ్చుకోవాలని ఒక ప్లేస్ అవుతుంది అనమాట. అది అట్లనే ఇప్పుడు కూడా ఇక్కడ అందరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి వస్తారు. అప్పుడు ఒకళ్ళ గ్రూప్ ఒకళ్ళకి తెలిస్తే ప్రతి ఒక్కరికి అత్యవసర సమయంలో మనం బ్లడ్ ఇవ్వచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఏమైనా అవసరమైతే కూడా బ్లడ్ ఇచ్చుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి ఇట్లా గ్రూప్గా అందరు వచ్చినప్పుడు ఒకళ్ళొకళ్ళ గ్రూప్స్ తెలవాలనేది ముఖ్య ఇంటెన్షన్. అట్లనే ఒకవేళ వాళ్ళకి గ్రూప్ తెలియకపోతే ఇక్కడ మన పరికరంలో 8 రకాల గ్రూప్స్ ఉంటాయి. అట్లనే ఐ డోంట్ నో, ఐ విల్ నో అనే ఇంకో 2 ఎక్స్ట్రా బటన్స్ ఉంటాయి. ఈ ఐ డోంట్ నో అని నొక్కిన వాళ్ళకి వినాయకుని తెర అనేది ఓపెన్ అవ్వదు. సో వాళ్ళు దర్శనం కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క గ్రూప్ తెలిసి ఉండాలి. సో ఈ ఐ విల్ నో అని నొక్కిన వాళ్ళకి మనం ఇక్కడ రీసెంట్గా బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లనే వాళ్ళకి ఫ్రీ పాసెస్ కూడా ఇస్తూ